హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. అయితే ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి. నిన్న ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం లేట్ అయిందనే చెప్పుకోవాలి. ఇంకా ఇక్కడేమో అన్నం అయితే వండుతున్నాను. యాక్చువల్గా రసం పెడదామని చింతపండు నానపెట్టాను, కానీ ఇంకా టైం లేక చింతపండు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. పెరుగు ప్యాకెట్ ఉండింది, పెరుగు అన్నం అయితే చేసేసాను. ఎందుకంటే పిల్లలకేమో బాగాలేదు, కొంచెం లేటుగా లేచాను నేను కూడా. వాళ్ళకి మందులు పోసుకోవటము అలాగా, పిల్లలంటే చిన్న బాబుకులేండి. ఇంకా ఇక్కడేమో ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేసాను అనమాట. ఫ్రిడ్జ్ లో పెట్టింది తీసేసి దీంట్లో అయితే వెన్న పైన ఎంత మీగడ ఉంటుంది కదండి, దాన్ని అయితే ఇలా ఒక గిన్నెలో స్టోర్ చేసి అయితే డీప్ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేస్తాను. ఇదంతా చాలా ఎక్కువైన తర్వాత అప్పుడు నేను దాన్ని నెయ్యి చేస్తాను అనమాట. ఇంకా ఇక్కడేమో బూస్ట్ అండి. పిల్లలకేమో చాలా రోజులు అవుతుంది బూస్ట్, కానీ ఈ బూస్ట్ ఏమో మా విక్కీకి అయితే నచ్చలేదు అనమాట. వాడు ఏంటంటే మామూలుగా ఉత్త పాలు ఉంటాయి కదా, ఆ పాలల్లోనే చక్కెర వేసుకొని తాగటం వాడికి అలవాటు అయిపోయింది. ఆ అలవాటు కూడా ఏంటంటే, అంగన్వాడీ టీచర్ ఉంటుంది, అంగన్వాడీలో ఆయమ్మ ఉంటుంది కదండి. కానీ నిజం చెప్తున్నాను, అంగన్వాడీలో ఎక్కువ పాత్ర అయితే ఆయమ్మదే ఉంటుందండి. టీచర్స్ ఉన్నా కానీ వాళ్ళు జస్ట్ అంటే అనకూడదు, అక్షరాలు అలా నేర్పిస్తారు కానీ అక్కడ ఆయమ్మలది చాలా శ్రమ అనమాట. పాపం వాళ్ళకి అన్నం పెట్టే కాడి నుంచి వాళ్ళు అన్నం వండి అన్నం పెట్టేదాకా వాళ్ళదే బాధ్యత అనమాట. మళ్ళా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టి ఇంకా అన్ని బాధ్యతలు అయితే వాళ్ళకు ఉంటాయి అనమాట. ఇంకా అలాగే ఇక్కడేమో బూస్ట్ అయితే ఒక దాంట్లో తీసి పెట్టేశాను. ఇంక ఇదైతే పైన పెట్టేశాను. తర్వాత ఏంటంటే ఈ ప్యాకెట్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం ఉంది, దాన్ని అయితే ఇలాగా ఒక గ్లాసులో తీసుకొని దాంట్లో కొంచెం చక్కెర వేసేసి ఈ బూస్ట్ పాలు అయితే పిల్లలిద్దరికి అయితే ఇచ్చేస్తానమాట. తర్వాత నేనేమో కొంచెం వీళ్ళకి ఫస్ట్ ఏమో పాలు ఇచ్చిన తర్వాత కాఫీ కలుపుకొని తాగుదాంలే అని చెప్పనేసి ఇంకా ఫస్ట్ అయితే వీళ్ళకి ఇస్తాం. ఇంకా వీళ్ళకైతే ఫస్ట్ అయితే కల్పిస్తున్నాను. అయితే ఈ రోజు ఏంటంటే పిల్లలకేమో బాబుకేమో మందులు పోసేసి నేనైతే డ్యూటీకి అయితే పెరుగన్నం అండి, పెరుగన్నం తీసుకొని బయలుదేరేసాను అనమాట. డ్యూటీకి అయితే వెళ్ళాను. ఇంకా తర్వాత ఏంటంటే అది కూడా కాకుండా వీడికి బాగాలేదు కదండి, ఇంక ఇంట్లో ఎవరు ఉండరనమాట, పిల్లలు పట్టుకునే వాళ్ళు కూడా. ఇంకా నేను ఇంకా వెళ్ళిపోతే వీడిని పట్టుకోవడానికి ఎవరుంటారు, ఇంకా మా పెద్ద బాబుని అయితే స్కూల్ అయితే మానిపించేసి పాపం వీడి కోసం అయితే ఇంట్లో అయితే పెట్టేశాను అనమాట. ఇది ఇలాగేనండి నా బాబు చిన్నప్పటి నుంచి జరుగుతున్న ఇదనమాట. ఇంకా లక్కీ కన్నా అయితే కొంచెం సపోర్టింగ్ ఉండింది, కానీ పాపం విక్కీకి అయితే అస్సలు సపోర్టింగ్ లేదనమాట. అందువల్ల ఏంటంటే నాకు నా సపోర్టింగ్ అంతా మా పెద్ద బాబు, వాడిని ఇంట్లో పెట్టేసి నేనైతే డ్యూటీకి అయితే వెళ్ళేదాన్ని అండి. ఎప్పుడైనా ఇలా బాగాలేనప్పుడు కానీ, పెద్ద పెద్ద వర్షం పడుతున్నప్పుడు కానీ పాపం వాడు స్కూల్ అయితే ఎగ్గొట్టేసేవాడు అనమాట. అంటే నేనే ఇంట్లో ఉండలే నాన్న మరలా వెళ్దోలే అని చెప్పని అలాగా మా పెద్ద బాబు అయితే చిన్నవాడి విషయంలో సపోర్టింగ్ అండి. ఇంకా ఇక్కడేమో నేను షాప్కి అయితే వెళ్ళాను. వచ్చేటప్పుడు ఈ షాపులోనండి నేను వచ్చేటప్పుడు వాడైతే మరీనండి తమ్ముడు అవుతాడనమాట, చిన్నోడు. వాడు అట్లా ఉన్నారండి జనాలు. ఏం చేద్దాం, నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు అక్కడ హెయిర్ బ్యాండ్స్ ఏమంటే అవి చూస్తూ ఉన్నాను అనమాట, ఏమన్నా తీసుకుందామా వద్దా అని. వాడేమో టచ్ అయ్యాడు, వాడు కావాలనే టచ్ అయ్యాడు. ఎందుకు అర్థమైందంటే నాకు కొంచెం ముందుకు పోగానే వాళ్ళ వైఫ్ డిస్కషన్ అనమాట. అందంగా ఉన్న అమ్మాయిలా అని ఎట్టబడుతున్నావా అని అట్లాగా మాట్లాడుతూ ఉంది. తర్వాత ఓడైతే నేను రెండు మూడు అటు సైడ్ ఉంటాయి కదా ర్యాక్స్ సైడ్ వెళ్ళగానే వాడైతే వెనకాల వచ్చాడనమాట. ఇంకా నేనేం పట్టించుకోలేదండి. తర్వాత ఇవన్నీ తీసుకున్న తర్వాత ఈడి ఈడి అసలు ఎవడు వీడని చూస్తే వాడు పిల్లోడండి. అంత దరిద్రంగా ఉన్నారనమాట. ప్రజెంట్ చాలా చాలా చదువుతున్నాం కదండి, అలాంటి సిచ్యువేషన్ లో పిల్లోడైతేనేమి పెద్దోళ్ళు అయితేనేమో అన్నట్టుగా ఉన్నారు కదండి. అంత వర్స్ట్గా ఉంటారు, మన జాగ్రత్తలో మనం ఉండాలన్నమాట. ఇంకా అలాగా మళ్ళీ ఇంకో సిచ్యువేషన్ కూడా అండి. నేనేమో వచ్చేటప్పుడు ఒకడు బండి ఆపాడనమాట. బైక్ లిఫ్ట్ అంట తడ అంటున్నాడు. నాకు అర్థం కాలే ఫస్ట్, తర్వాత అర్థమైంది. ఈ మ్యానర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ లేడీస్ని అడుగుతారండి. యాక్చువల్గా జెంట్స్ అసలు ఒకరు అడిగినా కానీ అసలు అడగరు కదండి. నాకు తెలిసినంతకు అడగరు ఆల్మోస్ట్ ఆల్. ఇంకా దరిద్రుడైతే ఇంకా నాకేం అర్థం కాలే, నాకు అర్థం కాక కాముగా వచ్చేసాను. లేకపోతే ఆపుండేదాన్ని, బండి ఆపేసి వాడికి సమాధానం చెప్పొచ్చేదాన్ని. ఇంక సడేలే అని చెప్పి నేను త్వరగా అయితే వచ్చేసాను అనమాట. ఇక్కడేమో ఇంకోటండి నేను చెప్పదలుచుకుంటున్నాను. ఈ రోజు అయితే లాగ్ అంతగా లేదండి, నాకు కొంచెం ఓపిక లేదనమాట. ఇంకా
బాబుకు బాగలేదు కదా, అందుకని నేను ఏమంత షూట్ చేయలేదు. అయితే మీరు ఇలాగ ప్రొవిజన్స్ అవన్నీ కొంటారు కదా, షాప్కి వెళ్తారు కదండి, అయితే అక్కడైతే జాగ్రత్త. ఎందుకంటే ఇది నాకు రెండోసారి జరుగుతుంది ఇలాగా. నేనైతే మీకు ఆ షాప్ నేమ్ అయితే చెప్పను, ఇంక చెప్పకూడదు కదండి. నాకేమో ఫస్ట్ ఒకసారి నేను టీ పొడి కొన్నప్పుడు దాని మీద 90 రూపీస్ ఉండింది, ఆఫర్లో 79 రూపీస్ ఉందన్నమాట. 95 రూపీస్ ఉంటే ఆఫర్లో 79 రూపీస్కి అయితే వచ్చింది. ఇంకా నేను బయటికి రాగానే ఏంటబ్బా బిల్ అంటే నేను చూసుకున్నప్పుడు నాకు అక్కడ తేడా అంటే 12 రూపీస్ సేవింగ్ మనకే అవుతుంది అనమాట. తర్వాత వెళ్ళి చూస్తే వాళ్ళు మళ్ళీ స్కానర్ తీసి 90 రూపాయలే వస్తుంది అని చెప్పారు. 90 రూపాయలు ఎలా వస్తుందండి, ఆడ ఆఫర్ 79 రూపీస్ పడాలి కదా అని నేను ఇంకా తర్వాత వాళ్ళైతే ఒక 10 నిమిషాలు అలా నిలబెట్టి మళ్ళీ వెళ్ళి స్కానర్ దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకొని మళ్ళీ 79 రూపీస్కి ఇచ్చి నాకు ఇంకా 12 రూపీస్ ఇవ్వడం అయితే జరిగిందనమాట, మిగిలిన చేంజ్. సరే అదంతా వదిలేసిన తర్వాత మళ్ళా నేను నిన్న వెళ్ళాను అనమాట, కొన్ని సరుకులు లేకపోతే ఆయిల్ ప్యాకెట్ ఇలాంటివి ఏం లేవు ఇంట్లో. సరే అని చెప్పని నేను నిన్న వెళ్ళిన తర్వాత నాకు మళ్ళా ఇంకోటి తేడా కొట్టింది. నేనైతే బ్రూ ప్యాకెట్ అలాగే నెస్కాఫీ తీసుకున్నాను. వాళ్ళంతా బిల్ అంతా నేను బయటకు వచ్చిన తర్వాత అప్పటికి నాకు కొంచెం తగ్గుతుందిలే కాస్ట్ అనుకున్నా. ఇంకా అలాగా బిల్ అయితే పడిపోయింది. అయితే ఎంత అయిందంటే ఏమి జరిగిందంటే ఇవి 2 డబల్‌గా వేశారనమాట. నేను 2 రూపీస్ ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటాను. వాటిని ఏంటంటే బ్రూ బ్రూ ఉంటుంది కదా, డబల్‌గా వేశారు. 12 ఉంటాయి. 12ని 24 లెక్కనేసారనమాట. తర్వాత నేను వాళ్ళకి కాల్ చేశానండి. కాల్ చేసి అడిగాను. నేను రిక్వెస్ట్‌గానే మాట్లాడాను. అలా కాదండి, ఇలా చేస్తే ఇంకా మేము గేట్ ఇవతల ఉంటాము, మళ్ళా అవతలకి రావాలంటే మాకు శ్రమ కదా అనేసి ఇలా నిదానంగానే మాట్లాడాను. అంటే మేమే కాదండి, కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి కూడా నష్టమే కదండి ఇలాగా. అది కొంచెం సరి చూసుకోండి అని చెప్పాననమాట. ఇంకా వాళ్ళు ఏం చెప్పారంటే అవి కొత్త స్కానర్లమ్మా, రేపు వచ్చి తీసుకో అని చెప్పారు. అంటే కొంచెం గమనించుకుంటారని మాత్రమే చెప్తున్నానండి ఇలాగా అని నేను కూడా నిదానంగానే మాట్లాడాననమాట. వాళ్ళు కూడా ఏమి ఇది అవ్వలేదు. ఇంకా అలాగా మీరు కూడా ఏంటంటే ఈ మంత్లీ తీసుకుంటాం కదండి ప్రొవిజన్స్ అవి, అలాంటప్పుడు కొంచెం కౌంట్ అయితే వేసుకోండి. అంటే నేను నేను పడ్డాను కాబట్టి, అంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను. ఎప్పుడు కూడా కౌంట్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొంచెం చూసుకుంటే మనకు కూడా మనీ సేవింగ్ అవుతాయి కదా. మనం చూసుకోకుండా అలాగే వెళ్ళేసి ఆ బిల్లు పడేసి ఇంకెప్పటికో చూసుకున్నాం అనుకో మనకు అంతగా తెలియదు అనమాట. అది మీకు కొంచెం చెప్తాంలే అని చెప్పనేసి మీకైతే నా ఎక్స్పీరియన్స్ని మీకు చెప్పుకున్నాను. ఇంకెక్కడేమో మా ఇంటి ఓనర్ అమ్మనమాట ఈ అక్క. ఈ అక్క ఏంటంటే వాళ్ళ పాపవి బట్టలుంటే హాస్టల్లో చేర్పించారు, ఇంజనీర్ చదువుతుందండి తను. ఇంక ఇవి కొంచెం పైకుట్లు అలా వేయమంటే ఇంకా వాటిని అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా అలా సరదా మాట్లాడుకుంటూ ఇంకా మా లక్కీ అయితే ఇలాగా షూట్ చేస్తాడు మమ్మల్ని. నాకు మిషన్ వచ్చండి, కానీ ఎక్కువ అంత హెవీ అయితే రాదు. కాకపోతే ఇలా చిన్న చిన్న గుడ్డలు అలా కుట్టుకుంటూ ఉంటానన్నమాట. ఇంక ఇదేనండి నా లాగు. ప్లీజ్ అండి మీకు నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. సపోర్ట్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో